హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమంత్ గారి 'అనగనగ' ఈ మూవీ అయితే ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నౌ. చూసేసా. మరి చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే, చదువు అంటే బట్టి పట్టడం కాదు, అర్థం చేసుకోవడం. కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడం అనేది ప్లాట్ అన్నమాట. నేను చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే చెప్పేసాను భయ్యా. దీనికంటే ఎక్కువ చెప్పేస్తే స్పాయిలర్ అయితే అయిపోతుంది. కొంచెం స్టోరీ అయితే డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, సుమంత్ గారి క్యారెక్టర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది భయ్యా. అలాగే వాళ్ళు తీసుకున్న స్టోరీ లైన్ కూడా నాకైతే ఇట్స్ గుడ్ అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా అంటే, చదువు అనేది బట్టి పట్టడం కాదు, నేర్చుకోవడం. అది కూడా కథలా చెప్తే నేర్చుకుంటారు అనే పిల్లలు అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది భయ్యా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలాగే మాకు కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్ అయింది భయ్యా. లాస్ట్‌లో క్లైమాక్స్ సీన్ గూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయింది భయ్యా. అక్కడున్న ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయిందనమాట. అలాగే మనకైతే ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి భయ్యా. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకైతే చాలా బాగుంది భయ్యా వాళ్ళ బాండింగ్ అయితే. అలాగే మాకు సుమంత్ వాళ్ళ కొడుకైతే ఉంటాడు భయ్యా. ఆయన గూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఆయన క్యారెక్టర్ గూడా, ఆయన ఎమోషనల్ సీన్స్ గూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయింది. మనకు మూవీలో మంచి మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి భయ్యా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫాదర్ అండ్ సన్ గాని, అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ గాని, వీళ్ళ క్యారెక్టరేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి భయ్యా మూవీలో అయితే. అలాగే సినిమాటోగ్రఫీ కానీ, పోర్షన్ క్వాలిటీస్ గానీ, బీజీఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్యా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కొన్ని సీన్స్ అయితే ఉంటాయి భయ్యా మూవీలో, చాలా అంటే చాలా రియలిస్టిక్‌గా అయితే ఉంటాయన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్యా ఆ సీన్స్ అయితే. ఇవే భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించాయన్నమాట. మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, కొన్ని చోట్లయితే చాలా చాలా ప్రిడిక్టబుల్ సీన్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. అలాగే మాకైతే కొన్ని చోట్లయితే చాలా అంటే చాలా లాగారనమాట. ఎంత లాగారంటే చాలా అంటే చాలా ఘోరంగా అయితే లాగారు. అలాగే మనకు మూవీ చూస్తుంటే 35 చిన్న కథ కాదు మూవీ అయితే గుర్తొస్తదనమాట. ఎందుకంటే స్టోరీ లైన్ కొంచెం అలాగే ఉంటది భయ్యా. నాకైతే అలాగే అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్‌లో అయితే కొన్ని కొన్ని చోట్లయితే చాలా అంటే చాలా స్లో నరేషన్ అయితే వెళ్తూ ఉంటుంది. అలాగే మనకైతే సాంగ్స్ అయితే అస్సలంటే అస్సలు బాలేవు భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు సాంగ్స్ అయితే. ఇక ఓవరాల్‌గా చెప్పాల్సింది ఏంటిదిరా అంటే, ఓకే భయ్యా, గుడ్ వాచబుల్ అనిపించింది నాకైతే. ఓకే. నాకైతే నచ్చింది. ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది భయ్యా. కంపల్సరీ ఫ్యామిలీ వాచబుల్ చూసేయండి మూవీనైతే. ఇది భయ్యా మరి మూవీ రివ్యూ అన్నమాట. మీరు మూవీ చూసారా లేదా కిందైతే కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. అండ్ మళ్ళా వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.